సో ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఉద్దేశాన్ని కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఒడాయిగూడెం గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. మనకి ఈ సర్పంచ్ ఎలక్షన్లో వచ్చే ఈ ఓటు హక్కు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది చాలా విలువైనది. అది మనము 500కో 1000 రూపాయలకో 5000కో ఉపయోగించుకునే ఓటుగా, అది మన కోసం, మన ఊరి అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మనం ఉపయోగించుకోవాలి ఈ ఓటుని ఉపయోగించుకోవాలంటే మనం సరైన అభ్యర్థిని అయితే ఎన్నుకోవాలి. డబ్బులు తీసుకొని మన ఓటుని ఇంకొక వ్యక్తికి అమ్ముకున్నట్టు అవుతుంది మనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తే. సో నేను చెప్పేది ఏంటిదంటే, మనము మన అభివృద్ధికి ఎవరైతే మంచి పనులు చేస్తారో, చేయగలరో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. వాళ్ళిచ్చే మందు బాటిల్కో, బిర్యానీ ప్యాకెట్కో అయితే మనం అసలు లొంగకూడదు, తీసుకోకూడదు ఫస్ట్ మనం. సో భవిష్యత్ కాలంలో మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనము వెళ్ళి సర్పంచ్ గారిని, ఎవరైతే గెలుస్తారో వారిని మనం అడగాలంటే, మొన్నటి రోజు మీరు డబ్బులు తీసుకొని మాకు ఓటేశారు, మీరు అభిమానంతో ఓటు వేయలేదు. సో నేను ఆ రోజు పెట్టిన ఖర్చుకు ఈ రోజు నేను డబ్బులు అనేవి, వచ్చిన నిధులను నేను యూజ్ చేసుకుంటాను, ఉపయోగించుకుంటాను అని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు. అప్పుడు అభివృద్ధి అనేది జరగదు మన ఊర్లో. ఇప్పుడున్న మన ఊర్లో సమస్యలు ఏంటి అని ఒకసారి ప్రశ్నించుకున్నారా మీరు? ఒకసారి ప్రశ్నించుకుని ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన సమస్యలు కూడా నేను మీకైతే చెప్తాను. సో ఇంకా ఒడాయిగూడెంలో మనకి మిగిలిపోయిన సమస్యలు ఏంటి అంటే, ఫస్ట్ సమస్యల కంటే మనకు లాస్ట్ సంవత్సరం అంటే లాస్ట్ 5 సంవత్సరాల కింద మనకి ఎలాంటి అభివృద్ధి జరిగిందో కూడా మనం మాట్లాడుకుందాం. సో మనకు ఇంతకుముందు గెలిచిన ఎలక్షన్లో అయితే మనిషి గారు అయితే గెలిచారు. చాలా చిన్న వయసులోనైతే సర్పంచ్గా పోటీ చేసి మన ఊరికి అభివృద్ధి పనులు చేయాలి, ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి వాళ్ళు మంచి ఆలోచనతోనైతే ముందుకైతే. సో ఇంకా మనిషి హాయంలో ఎలాంటి మంచి పనులు జరిగాయో కూడా చూసుకుందాము. మనకి అప్పుడు సో ఇంకా మన ఊర్లోనైతే బడి ఉంది, గుడి ఉంది, రోడ్ల నిర్మాణం ఉంది, కరెంటు ఉంది, నీళ్లు ఉన్నాయి, శ్మశాన వాటిక ఉంది. ఇంకా ప్రాబ్లం వస్తే మనకి ప్రథమ చికిత్స అందించడం. సో ఇంకా వీటితో పాటు మనకి కుల వృత్తితో వచ్చిన వాళ్ళకు కూడా షెటర్ నిర్మించారు. ఇంకా మనకి రేషన్ బియ్యం ఇవ్వడానికి కూడా ఒక స్థలాన్ని అయితే మనకి నిర్మించడం అయితే చాలా గర్వనీయంగా అయితే ఉంది. సో నాకు తెలిసి లోటుపాట్లు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఊళ్ళో పని చేసుకోవడానికి ఆడవాళ్ళకి ఉపాధి హామీ అంటే కరువు పని తప్ప ఇంకో వేరే పని లేదు ఆప్షన్. ఇంకా బయట ఊర్లలోకి వెళ్ళి చేయాలంటే అన్ని టైంలో అయితే పని దొరకదు కదా. సో అదే పనిగా ఉపాధి హామీకి వెళ్తే 100 వస్తాయి, 200 వస్తాయి. వాటితో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా నెల 2 నెలలకు ఒకసారి పేమెంట్ అయితే ఇస్తూ ఉంటారు. సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తీసుకునే మనము 1000, 2000, 5000 అయినా సరే కానీ అవి ఎన్ని రోజులు వస్తాయి, మనకు వేటికి యూజ్ అవుతాయి? మనం రోజు పని చేసుకొని బ్రతకలేమా? ఆ 5000 మనం సంపాదించుకోలేమా? సో ఇంకా ఈ 5000 5 సంవత్సరాలను అయితే మనల్ని బ్రతికించలేదు కదా, మనల్ని పోషించలేదు కదా. ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్పేది. సో నేను ఒక్కదాన్ని మంచిగా ఉంటేనే ఊరంతా మంచిగా ఉండదు కదా. అందరం మంచిగా ఉంటేనే ఊరు అనేది మంచిగా ఉంటుంది. మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి అయితే నేను ఈ నిర్ణయానికి అయితే వచ్చాను. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మన ఊర్లో పని కోసం అయితే ఒకటి కోళ్ళఫారం అయితే ఉన్నది. అది ఆల్రెడీ ఫుల్ అయింది. వేరే ఊరు వాళ్ళు వచ్చి మన ఊరు వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ఇప్పుడున్న ప్రజల కోసం అయితే ఒక కంపెనీ అని కట్టిస్తే మనము అందరం ఒకే మాట పైన ఏకగ్రీవంగా మనం ఎన్నుకున్నట్టయితే మనకు ఖర్చు పెట్టే పైసలు కూడా వాళ్ళు కంపెనీకి పెట్టడానికి ట్రై చేస్తారు. ఆ వచ్చిన లాభం వాళ్ళకు వస్తుంది, మనకు పని దొరుకుతుంది. భవిష్యత్ కాలంలో కూడా పిల్లలకు కూడా అది యూజ్ అవుతుందని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వేరే అంటే మన ఊర్లో 5th వరకే ఉంది. నెక్స్ట్ పిల్లలైతే ఇంకా చదువుల కోసం రాగిరికైతే వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళకి బస్సులు అసలు ఆపడం లేదు. ఇప్పుడు వచ్చిన ఫ్రీ బస్సుల టైంలోనైతే ఎక్స్ప్రెస్లు అయితే అసలు ఆపట్లేదు. 1 అవర్కి ఒక ఆర్డినరీ బస్ అయితే రావడం జరుగుతుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాలేజ్ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా. పిల్లల కోసం కూడా మనం ఆలోచించి ఊర్లోకి ఉదయం ఒక బస్సు, ఈవినింగ్ ఒక బస్సు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మారుమూల గ్రామాల్లో అసంటిది బస్సులు అయితే వస్తూ పోతూ ఉంటాయి. సో మనకి అన్ని టైమ్స్ కూడా అవసరం లేదు. ఉదయం 8:30కి, ఈవినింగ్ 5కి అయితే బస్సు ఊళ్ళోకి అవైలబుల్ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ఊరు నుండి ఆడవాళ్ళు చాలా మంది బయటికి వెళ్ళి హోటల్స్లలో ఇంకా ఉప్పర్ పని, మేస్త్రి పని అంటూ, చైన్ పనులు అంటూ వెళ్తున్నారు. అది నేను ఈ మధ్యన చాలా చూస్తున్నాను. చాలా బాధగా ఉంది. అందరూ అర్థం చేసుకోండి.
సో, ఇంకా నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరూ. నా ఉద్దేశ్యం గూడా మీ అందరికి నచ్చుతుందనైతే నేను అనుకోని పోస్ట్ చేస్తున్నాను.